Hello, I'm Dr. Ramakrishna Reddy, consultant general and laparoscopic surgeon at Reach Super Specialty Hospitals, బాజ్పల్లి. వారికోజ్ వీన్స్ అంటే ఏంటి? ఈ వారికోజ్ వీన్స్ అనేవి జనరల్గా ఏంటంటే మనకి కాళ్ళల్లో వీన్స్ అనేవి ఉంటాయి. దాంట్లో రెండు రకాలు ఉంటాయి. సూపర్ఫిషియల్ వీన్స్ అంటాం, డీప్ వీన్స్ అంటాం. జనరల్గా ఈ వీన్స్లో వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఎక్కువసేపు నిల్చునే ఉండే ప్రొఫెషన్స్లో లైక్ కండక్టర్స్ కానీ, ట్రాఫిక్ పోలీస్ కానీ, లేదంటే గృహిణులు హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళల్లో ఏమవుతుంటుందంటే ఈ వాల్స్ కొన్ని ఇయర్స్ తర్వాత పాడవడం అనేది జరుగుతుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఏదైతే ఉంటుందో అది ఎఫెక్ట్ అయ్యి ఆ బ్లడ్ అనేది పూలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ పూలింగ్ అనేది నిల్చున్నప్పుడు ఎక్కడ జరుగుతూ ఉంటుంది అంటే మనకి బిలో ద నీ నుంచి యాంకిల్ మధ్యలో అనేది బ్లడ్ అనేది పూల్ అవుతూ ఉంటుంది. సో ఈ లెగ్స్లో మనకి వీన్స్లో పర్ఫోరేటర్స్ అనేవి ఉంటాయి. ఇవి ఏంటంటే బ్లడ్ ఫ్లోని వన్ సైడెడే రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. సో దీంట్లో ఆ బ్లడ్ అనేది పూల్ అవ్వడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే మెల్లిమెల్లిగా అది ఇన్ఫ్లమేషన్ అయ్యి అండ్ అక్కడే బ్లడ్ అనేది థ్రాంబోసిస్ అయ్యి మెల్లిగా స్కిన్ అనేది చేంజెస్ అయ్యి మొత్తం చర్మం అంతా గట్టిగా పడిపోయి పెచ్చులా రాలుతూ ఉండడము, దురద పెడుతూ ఉండడం వల్ల అక్కడ పుండ్లాగా మారి అల్సర్స్, వీనస్ అల్సర్స్ అంటాము, అవి ఫామ్ అవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో జనరల్గా ఏ కంప్లైంట్స్ ఉంటాయంటే మోకాలు కింది భాగంలో యాంకిల్ దగ్గర అంతా స్కిన్ కలర్ చేంజ్ అయ్యి బ్లాక్ అయిపోతూ ఉండడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి దీని ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ స్కాన్ చేస్తాము, డాప్లర్ స్కాన్ అంటాము. దానిలో మనకి ఎక్కడెక్కడ ఏ పర్ఫరేటర్స్ ప్రాబ్లం ఉందనేది తెలుస్తూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ట్రీట్మెంట్లో మన దగ్గర లేటెస్ట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. లేజర్ ఎవలా అంటాము, ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అంటాము. దాంతోపాటు ఫోమ్ స్క్లీరోథెరపీ చేస్తాము. చిన్న చిన్న వెజల్స్కి ఫోమ్ స్క్లీరోథెరపీ చేస్తాము. మార్నింగ్ వచ్చి వితిన్ ఫ్యూ అవర్స్లో సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వరకు వెళ్ళిపోయేలాగా సర్జరీ ఉంటుంది. ఇది డే కేర్ ప్రొసీజర్ అండి. సో లేటెస్ట్ ప్రొసీజర్ అండ్ దీంతో పాటు స్క్లీరోథెరపీ అని ఉంటుంది. దీని తర్వాత సేమ్ డే పేషెంట్ డిశ్చార్జ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.